కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అవన్నీ కామన్, అది పెద్ద ఇష్యూ కాదు. నష్టం జరిగితే జరిగిండొచ్చు గాక, పర్వాలేదు. కానీ కేసీఆర్ లాంటి ఒక సాహసి, ఒక స్వాప్నికుడు, ఒక దమ్మున్న కలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు లాంటి పథకాన్ని ఆలోచన చేయగలుగుతారు. ఇంకోటితోని రాజకీయాలు ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకొని ఇస్తే సీట్లు వస్తాయా, ఇవ్వకపోతే సీట్లు వస్తాయా అని ఆలోచించడానికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఒక రైతు బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక దళిత బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే పేదవాడికి అని చెప్పాలన్నా దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్. సరే, లాభం కొంతమందికే జరగవచ్చు, అందరికీ జరిగింది. మొత్తం రాష్ట్రంలో దళిత సమాజం మొత్తానికి పైసలు అందినాయి నేను అంటలేను. కానీ ఎక్కడనో దగ్గర 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మరి ఆ 1000 మైళ్ళ ప్రయాణానికి భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి ఒక స్వాప్నికుడులాగా ఆలోచించి ఎందుకు దళితులు ధనికులు కావద్దు, ఎందుకు శాశ్వతంగా ఒక తరమే అప్లిఫ్ట్ చేయొద్దు అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టే నాకు ఇవాళ గర్వంగా అనిపిస్తూ ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు చదువుతూ ఉంటాను. దళిత బంధు పథకం కింద పెట్టిన ఒక రైస్ మిల్ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని నా నియోజకవర్గంలో పెట్టినాం. పక్కనే ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో కడతాల్లో ఒక డైరీ ఫామ్ పెట్టినారు. అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్లో 3 దళిత సోదరులు కలిసి ఒక ఆర్టీసీ బస్సు కొనుక్కున్నారు, హైర్కి ఇచ్చినారు బస్సు కొని. అట్లాగే 9 మంది కలిసి పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. నేనేమంటున్నా, మనం లక్షలాది మంది కుటుంబాలను మార్చకపోవచ్చు, మనకున్న పరిమితిలో పిండి కొద్ది రొట్టె. నిజంగా కేసీఆర్ లాంటి నాయకుడికి అపరిమిత వనరులు ఆయన చేతుల కింద ఉంటే, భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఆయన చేతులు ఉంటే ఆయన చాలా చేస్తుండే. కానీ పరిమితమైన వనరుల్లో ఇన్ని మిగతా అవసరాలు చూసుకుంటూ, అందరిని అరుచుకుంటూ, అందరిని కాపాడుకుంటూ ఉన్నంతల పిండి కొద్ది రొట్టె అన్నట్టు చేయాలని చెప్పి సంవత్సరానికి కొన్ని వేల మందికని ప్రపోజల్ పెట్టి ఈ స్కీమ్ తెచ్చిండు. సరే, దాన్ని రాజకీయంగా విపరీతార్థాలు తీసి సమాజంలో లేనిపోని అసూయ ద్వేషాలు చెలరేగేటట్టు చూసి, అరే నిన్నటిదాకా సుమన్ నల్లంగా వేసుకున్నాడు, ఇప్పుడు తెల్లంగా వేసుకుంటుండు, ఆయనకు ఎందుకు పెద్ద పీటేస్తారు మీరని ఇంకోని రెచ్చగొట్టి కొంతమంది చిల్లరగాళ్ళు రాజకీయ లబ్ధి పొందొచ్చు. కానీ నేను మాత్రం గర్వపడుతున్నా, కేసీఆర్ సైనికుడుగా ఆయనకు సల్యూట్ చేస్తున్న దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇగో మేము చెప్పిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు, అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధు అని, మేము 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితిక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్